మీరే తినేయండి, నాకేం పెట్టకండి. 200కి ఇయ్యమ్మా. తీసావు ఫోటో. కట్ చేసేస్తారు. ఇవేంటి రవ్వలా? ఇది కదా ముళ్ళు ఉండదన్నా. ఇదెంత? ఇది కూడా ఇయ్యి 1 కిలో. మీరే మొత్తం క్లీన్ చేసి ఇస్తారా? క్లీన్ చేయడం రాదా నాకు వచ్చు. వాటర్ వేసి కడగడం అది కూడా తెలియదు నాకు. అసలు స్మెల్ రావట్లేదు. 200కి ఇయ్యమ్మా. 180 అవుతుందా? సరే. సపరేట్ గా ఇవ్వు. మమ్మీ చేపలు ఎందుకు మమ్మీ అలా చేసి ఇస్తున్నారు? లేకపోతే తినలేం. లేకపోతే తినలేము. దాని పొట్టు అంతా తీసేస్తే తినగలమా? అవును. వీటి పేరేంటి? చేపలు. రవ్వలా? నాకు రవ్వలు కావాలి. రవ్వలు కావాలి. వేసుకుంటావా రవ్వల నెక్లెస్? కవరేజ్ చింతలే. ఇంకోటి చేయలేమా? కత్తి పెట్టవునా? ఎందుకే కత్తి చాకిచ్చావుగా? ఆ టైం పట్టట్లేదా? ఎంతసేపు అని బిక్తూ కూర్చుంటావు, అందుకని. అయిపోయింది. అక్కడ ఒకటి ఉంటే కానీ ఉంటుంది. బాగుందా? ఫ్రెష్ గానే ఉంది. అది దాని పేరేంటది, ఎర్రగా ఉంటది అంటారు కదా, అది ఎత్తితే ఎర్రగానే ఉంది. వాళ్ళు కట్ చేసేటప్పుడు చూసాను. అందరూ తీసుకుపోతున్నారు. కాకపోతే ఒక దగ్గర ఒకటి కదులుతుంది. నాకు అవి కావాలి, నాకు అవి కావాలని ఏడుస్తుంది మెదులేవి. నాకు మెదిరే కావాలి, మెదిరే కావాలి అని అంటే అయ్యేనా కట్ చేసేస్తారమ్మా అని చెప్పి. అమ్మా లేకమ్మా కూర్చో తల్లి భారీ. నేను షాప్ దగ్గర ఏం చేస్తానో చెప్పు. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వేం చెప్పు? నువ్వు చేసి నేను చెప్పేశాను. చెప్పేసావా? మళ్ళీ చెప్పు. మళ్ళీ ఇంక చెప్పలేను, గుర్తులేదు, నన్ను మర్చిపోయింది. అమ్మమ్మ నిన్న ఈరోజు చేపలు అదే చేపన్నాడు. రవ్వలంట. అదే నువ్వు పెద్ద చేప కావాలన్నావు కదా, దాని గురించి చెప్తున్నా. పెద్ద చేప ఉంది, ఇంత లావు ఉంది. దీని అంత లావు ఉందమ్మా. ఆ లావుని ఇక దీంట్లో సగం అంత చేప. అదేంటిదంటే రవ్వలని చెప్పాడు. రవ్వలంట. నీకు చూపిస్తానులే, వీడియో తీసాను, చూపించాను. మళ్ళీ వచ్చేటప్పుడేమో నాకు రొయ్యలు చూపించి నాకు రొయ్యలు కూడా నడుస్తుంది. 2 తీసుకున్నానే నీకోసం, ఎంత తింటావో చూస్తాను, ఇవాళ 4 అయినా తినాలి కనీసం అని చెప్పా. ఏమేసా అమ్మా? ఫస్ట్ పసుపు కరివేపాకు వేసావా? కరివేపాకు వేసాను ఫస్ట్, తర్వాత పెనం వేసాను, తర్వాత పసుపు వేసాను. మే సౌండ్ తగ్గించున్నా 9 పెట్టుకో. అంతేనా? ఇంకేం నీళ్ళు ఏం వేయక్కర్లేదా? అంతేనా? అయిపోయిందా? బాగా యాగించి కారం చల్లుతాను. బాగా యాగించి కారం చల్లాలి, అంతేనా? ఏగిన తెలుస్తుంది లోపల ఇదంతా తీసుకున్న కట్ చేస్తూ చేస్తూ ఉంటుంది. గుళ్ళో వస్తుంది పేస్ట్ లేకుండా. అలా విడివిడిగా వస్తుందా? అయితే అయిపోయినట్టేనా?
సరే. చూసారు కదండి, నేనైతే ఇది ఫస్ట్ టైం అండి లైవ్ ఫిష్ దగ్గరికి వెళ్ళడం. ఎప్పుడైతే ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే నాకు అవన్నీ క్లీన్ చేయడం కానీ అవన్నీ చేయడం నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదనమాట. నాకు అసలు తెలియదండి. అందుకోసమని అమ్మ వచ్చింది కదండి, తనకు అన్నీ తెలుసు అనమాట. అందుకని తీసుకొచ్చాను. ఇంకొకటి ఏంటంటే మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది. అలాగే ఈరోజు నిన్న సండే అండి, ఇది బ్లాగ్ సండే మదర్స్ డే కదండి. అందుకోసం 2 మంచి కలిసి వచ్చినాయి కదా అని తీసుకొచ్చాను అనమాట. అమ్మ ఉన్నప్పుడే మేము తింటాం అనమాట, లేకపోతే ఇంకా తినను అనమాట. నేను తీసుకురాను, మా ఇద్దరికి ఇష్టం ఉండదు. మా పాప కోసమనే తీసుకొస్తాను అనమాట. ఇంక ఈరోజు మా ఇంట్లో చేపల మేళలాగా మొత్తం చేపల పులుసు, చేపల ఫ్రై, అందులో ఉండే చెన ఉంటుంది కదండి, దాంతో ఫ్రై చేసి పెట్టింది అనమాట. అమ్మ ఉంటేనే కదండి మనకు అన్ని, ఏది తినాలన్నా ఏది చేయాలన్నా ఎన్ని వెరైటీస్ అయినా అమ్మ ఒక్క చేత్తో వండి పెట్టేస్తుందండి. నేను మధ్య మధ్యలో హెల్ప్ చేశానులేండి. ఒకప్పుడైతే అమ్మ అన్ని పనులు ఒక్కతే చేసుకునేది. మేము అసలు ఇంత కూడా హెల్ప్ చేసేవాళ్ళం కాదు. ఇంకా మా అమ్మయ్య నయమండి, చాలా హెల్ప్ చేస్తుంది నాకు. అంత చిన్నదైనా కానీ ఇప్పటికీ మా చిన్నప్పుడైతే అసలు ఇంత కూడా హెల్ప్ చేసేదాన్ని కాదు. అమ్మ చెప్పేది కాదు అసలు, ఈ హెల్ప్ చేయండి అని. నేను చేయలేకపోతున్నానని ఒక్కనాడు కూడా చెప్పేది కాదు. నాకు కూడా అసలు ఇప్పటికీ చెప్పదండి. ఇంకా మేమే చేయలేకపోతుంది కదా అని హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు కూడా మేము పడుకున్నాం అనుకోండి, లేపదు, అలాగే చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా కానీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అమ్మకి. అందుకని ఏ పనులు ఎక్కువ ఉంచకుండా అవి కొన్నే కదా అమ్మ చేసినా పర్వాలేదు అన్నవి కొన్ని వదిలేసి ఇంకా పడుకుంటాను అనమాట. నాకు కూడా కొంచెం హెల్త్ బాగోదు, అందుకని తర్వాత లేచిన తర్వాత చేసుకోవచ్చులే అని వదిలేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా దీనికోసం మసాలాలు చూసారు కదండి. చేపల పులుసుకి అయితే చాలా సింపుల్గానే చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే చేపలు మొత్తం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పసుపు పట్టించేసిందండి. ఫస్ట్ అయితే పట్టించేసి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసిందండి. తర్వాత ఏమో ఉల్లిపాయలు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందనమాట. అవి మగ్గిన తర్వాత ఇవి వేసేసి చింతపండు పులుసు వేసిందనమాట. ఇంకా దీంట్లో మసాలా అంటే ఏముండదండి, ఓన్లీ ధనియాలు, జీలకర్ర, అలాగే ఆవాలు, మెంతులు, అంతేనండి. అవన్నీ మంచిగా పొడి కొట్టేసుకోవడమే, దంచేసుకొని మనం తర్వాత కొంచెం మరిగిన తర్వాత వేసుకోవడమే, అంతేనండి. చాలా బాగుంటుంది అనమాట. అమ్మ అయితే ఇది వరకు బాగా చేసేదండి. ఇప్పుడు ఓపిక లేక అసలు కొంచెం నెమ్మదిగా చేస్తుంది అనమాట. వాయిస్ కూడా చూసారు కదండి, చాలా చిన్నగా వస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడమన్నా సరే మాట్లాడలేకపోతుంది అనమాట, అంత వాయిస్ రావట్లేదు. మామూలుగా హెల్త్ బాగోకపోతే నీరసపడిపోతారని తెలుసు, కానీ వాయిస్ కూడా అస్సలు ముద్దుగా వస్తుందండి. ఇంకా అందుకే ఎక్కువ చెప్పలేదనమాట. నేను హెల్ప్ చేస్తూ అమ్మకితో చేపించాను అనమాట. అన్ని కావాల్సినవన్నీ నేను అన్నీ చేసి ఇచ్చాను అనమాట. అంటే ఉల్లిపాయ పేస్ట్ చేయడం కానీ, మసాలాలు కానీ అవన్నీ చేసిస్తే అమ్మ వేసిందనమాట. ఆంధ్ర స్పెషల్లో ఇది పులుసు అండి, చేపల పులుసు చాలా బాగా చేస్తారనమాట. మా ఊర్లో ఇలాగే చేస్తారండి. మ్యాక్సిమం అందరూ ఇలాగే చేస్తారనమాట. ఎక్స్ట్రా మసాలాలు ఏం వేరు, ఓన్లీ దంచుకున్న మసాలా అంతేనండి. చింతపండు పులుసు, ఇంకా ఇంట్లో కొట్టుకున్న కారం ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు ఎవరు ఇడిచిపెట్టరు అనమాట. అమ్మ కర్రీస్ కానీ రసానికి కానీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. అసలు అమ్మ చారు చేసిందంటే గ్లాస్లో పోసుకొని తాగేస్తారనమాట. ఎప్పుడన్నా చిన్న చిన్న ఫంక్షన్లు అయినప్పుడు వస్తారు కదా, అప్పుడు ఏమైనా రసం చేస్తుందండి, కంపల్సరీ రసం ఉంటుంది అనమాట మా ఇంట్లో. అసలు గ్లాస్లో పోసుకుని అలా తాగేస్తూ ఉంటారు అనమాట. అంత బాగా చేస్తుంది అమ్మ. ఎలా అయినా వాళ్ళు సీనియర్సే కదండి, అందరు అమ్మలు బాగా చేస్తారు కదా. నాకైతే మా ఇంట్లో అయితే అందరూ అమ్మ, పెద్దమ్మ, పిన్నులు అందరూ బాగా చేస్తారండి. వంటలు అందరూ బాగా చేస్తారు. పచ్చళ్ళు కూడా వెరైటీ చేస్తూ ఉంటారు అనమాట. నాకైతే చాలా బాగా ఇష్టం. ఎక్కువ నాన్ వెజ్ నాకు ఇష్టం ఉండదు, కానీ వెజ్లోనే చాలా బాగుంటుంది అనమాట. నీకు కారం తక్కువ వేసాను అమ్మా. వెళ్ళి కొత్తిమీర కొత్తది చూడు, అత్తి వేసుకో. మా చింతల్లో అయితే అండి నిమిషానికి ఒకసారి వచ్చి తినేదానిలాగా అయిపోయిందా, ఇంకెంతసేపు తినే తక్కువ ఆత్రం ఎక్కువ అండి. అరుగుతూనే ఉందన్నమాట, అయిపోయేంత వరకు అక్కడే ఉందన్నమాట. నిమిషానికి ఒకసారి వచ్చి ఏదో వంక పెట్టి నీళ్ళ కోసం అనేసరి, ఒకసారి ఇంకేదో చాక్లెట్ కోసం అని అలా వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. ఇంకా మా అమ్మ చెప్తుందండి, నీకోసమే కొంచెం కారం తగ్గించి చేస్తున్నానే అని చెప్తూ ఉందన్నమాట. ఈసారినండి ఫస్ట్ టైము ఇంకా 2 చేపలు తీసుకొచ్చేసాను అనమాట. మా అమ్మాయి ఇంకోసారి అడగకూడదని, ఎందుకంటే మా ఇద్దరికి ఇష్టం లేదని చెప్పాను కదండి. అమ్మ ఉన్నప్పుడే చేసి పెట్టేసాం అనుకోండి, ఇంకోసారి అడగదు. ఇప్పుడైనా అడగదండి, ఎందుకంటే పక్కన ఇంటి వాళ్ళు అస్తమానం వండుకుంటూ ఉంటారనమాట. వాళ్ళని చూసి ఏదన్నా మన పక్కన వాళ్ళు వండుకునేది చూసాం అనుకోండి, అది వండుకోవడం కానీ లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా తినేది చూసాం అనుకోండి, అది తినాలనిపిస్తుంది కదా. నాకు అయితే జనరల్గా హోటల్కి వెళ్ళాం అనుకోండి,
ఎవరన్నా ఏదైనా తినేది కళ్ళకి కొంచెం బాగా కనిపించింది అనుకోండి, అది తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా మా అమ్మాయికి కూడా అదే అలవాటు అనమాట. వాళ్ళు ఏదైనా తిన్నారనుకోండి అదే తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని అడుగుతుంది. కానీ జనరల్గా అయితే ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఓన్లీ చికెన్ ఒక్కటి తింటుందండి, ఇంట్రెస్ట్గా తింటుంది, ఇంకేం తినదండి. ఒకటేమో బంగారు తీగ, ఒకటేమో బొచ్చ అని చెప్పారండి. ఒక కిలో 200 అంటండి. ఏదైనా కానీ కిలో 200 అని చెప్పారు. అందుకని 2 కిలోలు తీసుకొచ్చుకున్నాను అనమాట. కొంచెమే వండామండి, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. క్లీన్ చేసేసి డీప్లో పెట్టాము, ఉంటుంది అన్నది అమ్మ. ఇంకెప్పుడన్నా కావాలన్నప్పుడు ఒక 2 ముక్కలు తీసి వేయించి ఇవ్వచ్చు కదండి. వేయించి ఇవ్వచ్చట అమ్మ చెప్పింది, నాకు తెలీదు. చూడాలి అవి బాగుంటుందో లేదో చూడాలన్నమాట. ఇంకేమన్నా ప్రయోగం చేయాలన్నా చేస్తాను. ఒకవేళ టీవీలో ఏమైనా చూసి, యూట్యూబ్లో ఏమైనా చూసి చేస్తాను. ఒకవేళ డిఫరెంట్గా ఏమైనా చేస్తే కనుక మీకు షేర్ చేస్తాను. జనరల్గా అయితే నేను పెద్ద ఇంట్రెస్ట్ ఉండదుగా అని చెప్పాను కదండి, మా అమ్మాయి కోసమే ఎత్తి పెట్టాను అనమాట. కొన్ని పీసెస్ తీసి పెట్టాను అనమాట. ఎప్పుడన్నా కావాలన్నప్పుడు బయట పెట్టి చేసుకోవచ్చంట. చూస్తానండి, బాగుంటే వండుతాను, లేకపోతే పాడేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి చేపల పులుసు అవి చేసేటప్పుడు పెద్ద గిన్నె వెడల్పుగా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే మంచిగా పులుసు మంచిగా విడివిడిగా ప్లేస్ ఉండి మంచిగా కుక్ అవుతుంది అనమాట. మా ఇంట్లో ఇప్పుడు వచ్చే అవసరం లేదు కాబట్టి ఉన్నది మా ఇంట్లో ఇదే పెద్దదండి. ఇది ఇంకా ఇందులోనే వండింది అనమాట. కొంచెం ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోయింది అనమాట అండి పులుసు. కొంచెం లిక్విడ్లా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా ముక్కలు అయితే చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అమ్మ కూడా బాగుందని చెప్పింది. చేప ముదురు చేప బాగుంది, అందుకే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవాళ కన్నా రేపు ఇంకా బాగుంటుంది అని చెప్పింది అనమాట. అలాగే బాగుందండి. బట్ మేమైతే ఒకరోజే తిన్నానులేండి. ఒకరోజు సండే తిన్నాము, ఒకరోజు మండే మార్నింగ్ తిన్నాం అంతే. ఇంకా ఈవినింగ్ తినలేదన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పట్టిస్తున్నావా? ఉప్పు పసుపు కారం తర్వాత వేసేది. పులుపులోది ముక్కలు తీసాను కదా, అది మాడిపోదు. కారం మాడిపోద్ది, ముందే కూడా ముందే సరే. దీంట్లో ఉత్తి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు పట్టించాలి అంతే కదా. కొంచెం సాల్ట్, పసుపును ఉప్పు వేయి కొంచెం ముక్కలకి. ముక్కలు చాలే, ఎందుకు పట్టించావేమో కదా, వాళ్ళు ఉప్పు కసం ఉంటుందేమో. కావాలా? లేదు, వేయాలి. కడిగినప్పుడు పట్టించాను. దీనికి 2 ముక్కలకే పులుసులో వేసాను. పసుపు చాలు. ఉప్పు ఎక్కడ ఉంది? సాల్ట్ ఊరికే పట్టించావు పేరుగా, ముక్కకు పడద్దని. మళ్ళీ మసాలా వేస్తాం కదా, అప్పుడు దాంట్లో ఒక రవ్వ వేస్తాను. అక్కడ మసాలాకి కావాలి కదా, దానికి ఒక ఇంత వేస్తాను. నువ్వు వేసావు చూడు, అంత వేస్తే సరిపోతుంది. మసాలా ఇద్దాక అవి ఎంతకీ ఈ మూకుడు కాదు, వెడల్పుగా ఉంటుంది. దాంట్లో అయితే అదిగో అందులో వేయాలి. మసాలా నూరుతాను అంతవరకు. మూత పెట్టి ఉంచు, అంతవరకు మసాలా నూరుతాను. అదిగోమ్మ ఫిష్ పులుసు. నిమిషానికి ఒకసారి వచ్చి చూసుకుంటున్నావా తల్లి జగన్మాత? ఏయ్, ఆ కొంచెం సరిపోద్దా? చాలు. సరిపోని వాసన వస్తా. చెక్క లవంగా ఎంత వేస్తావు? చూపించి అంత వేసావా? ఇదిగో 2 చాలు కదా లవంగా? చాలు, 2 కలిసి. పర్వాలేదు, వేసే, ఇందులో నలిగిపోద్ది. తొక్కతో వేసే. నేను తొక్కలో ఉంచేస్తాను, అందుకే ఎప్పుడన్నా గింజలు నూరేసి, గింజలు నములుతాను కదా, నూరేసి తొక్కలు అలాగే గ్రైండ్ చేసేస్తాను, మెత్తగా అయిపోతాయి కదా. గససాలు మరి ఎంత వేస్తావు? గససాలా? కొంచెం నలుగుద్దంటావా? కొంచెం అయినా కొంచెం ఉంటే ఉంటుంది. మన కూరలోకి కావాలిగా, కుమారుగా ఎక్కువ సరిపోద్ది. ధనియాలు వేసావుగా?
ధనియాలు వేసాను. పులుసు బాగా వచ్చేసిందిగా నూనె పైకి. అందులో బంగారు తీగ సౌండ్ చేపే చెరువు చేపలు అంటున్నాడు. బాగుంటాయి. సౌండ్ కక్కుద్ది. కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టేనా? అయిపోయినట్టు వేసే సన్నగా తరగనా? నేను సన్నగా తరగనా? ఇటు తరుగుతాను. చేయి కడుక్కుని ఇది ఇలా పట్టుకో. వద్దులే వేసి మీ తమ్ముడు హైదరాబాద్లో ఉండగా చేపలు వేపు చేయాలన్నా పచ్చడి వేపు చేయాలన్నా ఫోన్ చేసి కనుక్కున్నాను. ఫోన్ చేసి కనుక్కునేవాడా? కనుక్కొని చేసుకుని అది వీడొక్కడే కదా, వీటితో పాటు కోకలు చాలా ఉంటాయి. అందులో శుభ్రం బాగుండేవారా అని శుభ్రంగా అవుతుంటా. అందుకే నేను యూట్యూబ్లో పెడుతున్నా. మన కారం పెట్టావు. కారాన్ని పెట్టానా? నీ చెల్లి తల ఏంటి అలాగుంటే అలాగే తీసేసావు, ఫోటో తీయించేసావు, వీడియో అని అంటుంది. మేకప్లు అవి చేస్తారేమిటి? మేకప్లు అయ్యి ఎండుమిరపకాయలు అయ్యి చేస్తారా? అన్నిటికీ వంకలే ఆవిడ. అదే ఆవిడ అంతేలే. కొంచెం మంట పెట్టినా ఏమో నీ ఇష్టం. మంట లేదు, కొంచెం పెట్టాను. చూసే మూత పెట్టేసాను. మూత పెట్టినా పెట్టు చూడు. చెప్తాను ఎంత మరిగితే అంత బాగుంటుంది. జాగ్రత్తగా ఇడిపోకుండా కలపాలే. గిరా గిరా తిప్పేయకూడదు. పప్పు గుర్తు కలిపి కలిపేకూడదు. పప్పులాగా ముళ్ళు మిగులుతాయి. లవంగాలు వేసాం కదా, లవంగాలు వేసాం కదా, ఈ కారం సరిపోద్ది. బొగ్గతలు తిన్నా దానికి ఏమవుతుంది. సరే వండుగొప్ప కూడా ఇలాగే ఉంటుంది. ఏదో రవ్వలో ఏదో చెప్పిందమ్మ ఒకటి, ఇంత లావుని ఇంత ఉంది. రవ్వలేనా? ఇంక వీడియో చెప్తే తెలుస్తుంది. నాకు ఆ పెద్ద చేప కావాలని ఏడిచింది మా అమ్మాయి. ఏం చేసుకుంటావా అంత పెద్ద చేప? అది తీసుకున్నా అయిపోద్దేమో ఓ చేప. రవ్వలు అన్నదే ఒకటి తీసుకున్నా సరిపోయేదేమో. అంటుంది కదా ఆమెం తినదు అలాగా. అన్నంలో తినడమే, అలా విడిగా ఏం తినదు. అన్నంలో ముక్కలు తింటే అన్నం తర్వాత తినొచ్చు. ఇది ముక్కలు తినేసి అన్నం తింది. ఇంకా ఓన్లీ అన్నం తినక రోజు అన్నం తింటుంది కదా. తినేకి చిన్న ఏం తింటుంది? పేరేంటది? రిమోట్ తినేస్తాను. తినేస్తారమ్మా 10 ఇద్దరికి రిమోట్ ఉంటే కురికి పడేస్తున్నారు.
గో విడిగా అంటే తీసి ఇమ్మంటావా ప్లేట్లో చిన్న తింటావా? అదిగో తిందా విడి. అదే ఎవరన్నా తింటున్నారనుకో నాకు కావాలంటది. అన్నీ వాళ్ళకే పెడతారా, నాకేం పెట్టరా అని అంటది మళ్ళీ పైగా. అన్నీ మీరే తినేయండి, నాకేం పెట్టకండి అంటది మళ్ళీ. అంతే ఆమెను అడిగితే మాత్రం వద్దు అంటది. ఏం తేరిపోయింది కదా, ఇంక దింపేయడమేనా? దింపేసి మరి మూత పెట్టేసి పెట్టేసి ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేసిందండి. తీరా చూస్తే ఒకటి తినేసి అబ్బా చాలా బాగుంది అని చెప్పిందండి. అది కొంచెం చెప్తుంది కదా, చాలా బాగుందని చెప్పింది. ఒక్క పీస్ తిన్నదండి. ఇంకొక పీస్ తిన్న తర్వాత ఇంకొక పీస్ పెడుతుంటుంటే వలిసి అన్నమేం తినలేదండి, కొంచెమే తింది, ఒక గుప్పుడు అన్నం తిన్నదనమాట. తిన్న తర్వాత ఇంక ఈ చికెన్ నాకు నచ్చలేదు, ఇంకొద్దు అని చెప్తా ఉందనమాట. ఇంక అయిపోయింది, ఒక్కదానికే అయిపోయింది అనమాట. వాళ్ళ డాడీ తిడుతున్నారు అనమాట, ఈ ఒక్క దానికోసం నన్ను ఎంత హడావుడి పెట్టించావు, ఎన్ని రోజులని సతాయించావు అని చెప్పి తిడుతూ ఉన్నారు అనమాట. ఇంకోసారి తీసుకురానులే అని చెప్తూ ఉన్నారు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అమ్మ చేసింది కదా, నాకైతే చాలా బాగా నచ్చుద్ది. మా అమ్మ వంటలకి అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఫ్యాన్స్ ఉన్నారనమాట అండి. అంత బాగా చేస్తుంది అమ్మ అయితే. అమ్మ అని కాదు, అమ్మ పిన్నులు పెద్దమ్మలు అందరూ బాగా చేస్తారనమాట. పొద్దున్నే శారీ ఇప్పిద్దామని అనుకున్నానండి, కానీ పొద్దున్నే ఈ ఫిష్ దగ్గరికి వెళ్ళడము, వచ్చి మళ్ళీ అవన్నీ శుభ్రం చేయడం, కడగడం, వంట చేయడం అదే సరిపోయిందనమాట. ఇంకా అందుకని భోజనం చేసిన తర్వాత సాయంత్రం మా పాపతో ఇప్పించాను అనమాట. ఇంకా ఏంటంటే ఎందుకు అలాగా వెళ్ళిపోతుంది అంటే తనకు కూడా ఇవ్వాలంట శారీ, మదర్స్ డే విషెస్ చెప్పాలంట. మదర్స్ డే విషెస్ చెప్పానండి, తనకు కూడా శారీ ఇవ్వాలంట. అందుకని ఏడుస్తుంది అనమాట. నేను ఇవ్వను, నేను కాళ్ళకి దండం పెట్టను అని ఏడుస్తూ ఉందనమాట. నువ్వు మదర్ అయినప్పుడు నీకు కూడా ఇస్తాను అని చెప్పానండి, అయినా సరే వినట్లేదు అనమాట. నీకు సర్లే ఇస్తానులే అని చెప్పేసి ఈ ఊరుకు పెట్టానండి. తనకు కూడా ఒక డ్రెస్ ఇచ్చాను అనమాట. ఇంకా ఉన్నదని ఒక డ్రెస్ ఇచ్చాను. ఇంకా అలా జరిగిందనమాట అండి మా మదర్స్ డే సెలబ్రేషన్స్. మీరు ఎలా జరుపుకున్నారో నాకు ఒక కామెంట్ చేయండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.